మీరు చూస్తున్న మొక్క కొబ్బరి మొక్క చాలా ప్రసిద్ధిగాంచినది. మనందరికీ బాగా తెలుసు. కొబ్బరికాయలను పూజలో ఉపయోగిస్తాము. కొబ్బరి యొక్క ఆకులను బుట్టలు తయారు చేయడానికి, సపారాలకు వాడతారు, పైకప్పులకు వాడతారు. అదేవిధంగా ఆకుల యొక్క ఈనెలను తీసి పొరకలుగా ఉపయోగించడం చేస్తాము. రెండవది కాయలు. కాయల్లో ఒక రకం మనం చూస్తున్నాము. ఇది అధికంగా నీరునిచ్చేటువంటి కాయ. కాయ 3 లేయర్లుగా ఉంటుంది. పైన గట్టి పెంకు, లోపల నార, తర్వాత గట్టి పెంకుతూ ఆ తర్వాత లోపల కొబ్బరి ఉండడం మనం చూస్తాము. కొబ్బరి విస్తృత ప్రయోజనం కలిగి ఉంటుంది. ఎండు కొబ్బరిని నూనె తీసి తల నూనెగా వంటల లోపలికి వాడడం చేస్తూ ఉంటాము. అదేవిధంగా కొబ్బరితో వంటలలో వాడడం చేయడమే కాకుండా సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. నూనె తీయగా మిగిలినటువంటి పిండిని జంతువులకు ఆహారంగా వాడతారు. మాను కూడా విస్తృత ప్రయోజనం కలిగి ఉంటుంది. గట్టి కలపనిస్తుంది కాబట్టి దూలాలకు ఇళ్లలో వాడేవారు. అదేవిధంగా గుడిసెలు లాంటివి వేయడానికి మధ్యలో వాడేటువంటి వారు. అదేవిధంగా మాను నుండి చిన్న చిన్న అలంకరణ వస్తువులు, కట్టె చెంచాలు, కట్టె గరిటెలు లాంటివి తయారు చేస్తారు. ఇంట్లల్లో అలంకరణ కోసం కూడా అనేకమైనటువంటి ఉపకరణాలను కర్రతో తయారు చేయడం చేస్తారు. జీవితంలో ఎక్కువ ప్రయోజనాలు కలిగించేటువంటి చెట్టు కల్పవృక్షంగా ప్రసిద్ధి. ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఏ భాగం వేస్ట్ కాకుండా ఉండదు. మనతో పాటు పెరిగే మంచి చెట్టు.